బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ సీరియల్ యాక్టర్ వసంతి కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అందాల భామ పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది. మోడలింగ్ తో తన కెరీర్ ను ప్రారంభించిన వాసంతి కన్నడలో 5 చిత్రాలలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై సిరిసిరిమువ్వ, గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి ప్రముఖ సీరియల్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా గుప్పెడంత మనసు సీరియల్లోని సాక్షి పాత్ర ఆమెకు అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ముద్దుగుమ్మ స్వస్థలం తిరుపతి. తెలుగు అమ్మాయి అయినప్పటికీ గత 12 సంవత్సరాలుగా బెంగళూరులో నివాసం ఉంటున్నందున ఆమె భాషలో కన్నడ ప్రభావం కనిపిస్తుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసంతి ఆసక్తికర విషయాలను పంచుకుంది. వాసంతి కృష్ణన్ అనే పేరు ఆమె తండ్రి పేరు మీద ఏర్పడిందని, ఆ పేరుతోనే తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని ఆమె తెలిపింది. వాసంతి తండ్రి బాలకృష్ణమూర్తి టీటీడీ ఉద్యోగి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ నాయకుడిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా పోటీ కూడా చేశారని వసంతి తెలిపింది. దురదృష్టవశాత్తు వసంతి 10వ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఆమె తండ్రి మరణించారు. తండ్రి మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తల్లి ప్రోత్సాహంతోనే తాను సినీ రంగంలోకి ప్రవేశించారని ఆమె తెలిపింది. కన్నడలో హీరోయిన్ గా 5 చిత్రాలు చేసిన తర్వాత తెలుగులో సీరియల్ హీరోయిన్ గా రావడం ఒక తగ్గించుకున్న అడుగుగా భావించినప్పటికీ రాఘవేంద్రరావు గారి బ్యానర్ కు ఉన్న విలువ దృష్ట్యా తాను సిరిసిరిమువ్వ సీరియల్ ను అంగీకరించారని వాసంతి స్పష్టం చేసింది. ఆయన నిర్మాణంలో ఏది వచ్చినా వదలనని, తన కెరియర్ దాని నుంచే ప్రారంభమైందని, కాబట్టే దానిని కెరియర్ కు మైనస్ గా భావించనని అన్నారు. ఆ మధ్య కేకి రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో కూడా ఆమె నటించారు. తెలుగు తన మాతృభాష కావడం, హైదరాబాద్ తెలుగు పరిశ్రమలో తనకు సౌకర్యంగా ఉండడం వల్ల ఇప్పుడు తన దృష్టి పూర్తిగా తెలుగు పరిశ్రమపైనే ఉందని వాసంతి చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ గురించి ప్రస్తావించినప్పుడు ఆయనకు ఉన్న భారీ అభిమానులను చూసి షాక్ అయ్యానని తెలిపింది. ముఖ్యంగా లేడీస్లో ఆయనకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. టీవీ షోల్లో చూపించినట్టు ఆయన ప్లేబాయ్ కాదని, అతను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడని తెలిపింది వాసంతి. పవన్ కళ్యాణ్ తన అభిమాన నటుడని కూడా ఆమె వెల్లడించింది. తన కెరియర్లో ఎదురైన సవాళ్ల గురించి అడిగినప్పుడు కన్నడలో చాలా సమస్యలను ఎదుర్కొన్నారని, అయితే వాటిని ఎప్పుడూ గుర్తు చేసుకోవడానికి ఇష్టపడడం లేదని చెప్పుకొచ్చారు.